ఇదే మరి ఎన్నో సస్పెన్సులకు తెరదించుతూ మరి అఖండ 2 12వ తారీఖున వస్తున్నట్టుగా మరి మనకి సమాచారం అవుతుంది. ఎరోస్ సంస్థకి మరి 14 రీల్స్ సంస్థ ఏదైతే ఉందో నిర్మాణ సంస్థ మరి బాకీ పడి ఉన్న నేపథ్యంలో 2009 నుంచి బాకీ పడి ఉన్న నేపథ్యంలో మరి ఇప్పటికీ వాళ్ళు ఆ బాకీ కట్టకపోవడంతో మరి కోర్టుకు వెళ్ళారు వాళ్ళు. దానివల్లనే అఖండ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ అవ్వాల్సింది ఇన్ని రోజులు పోస్ట్ పోన్ అయింది. ఒక రకంగా చెప్పాలంటే బాలయ్య బాబు అభిమానులు అందరూ కానీ నందమూరి అభిమానులు అందరూ కానీ చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఒక అగ్ర హీరోకి ఈ విధంగా జరగటం ఏంటి అని చెప్పి. కానీ ఈ సమస్యను కూడా మళ్ళీ ఆయనే మరి పరిష్కారం చేశారు. ఇదే సమస్యని 14 రీల్స్ సంస్థ మాకు ఈ సమస్య ఉంది సార్ అని ముందే బాలకృష్ణ గారికి చెప్పుంటే మరి ఆయన ఆ రోజునే ఏమీ కాకుండా మరి ఒక నిర్ణయం తీసుకుని అనుకున్న డేట్కి అది రిలీజ్ అయ్యేది. కానీ 14 రీల్స్ సంస్థ అలా చేయలేదు. తాను చేసిన తప్పుకి క్షమాపణలు అయితే చెప్పుకుంది, కానీ జరగాల్సిన నష్టం, జరగాల్సిన డ్యామేజ్ అయితే జరిగిపోయింది. ఓకే, గతం ఇప్పుడు అయిపోయిందేదో అయిపోయింది. ఫ్రెష్ రిలీజ్ డేట్తో వచ్చారు. అయితే ఇందులో ఒక పాజిటివ్ ఏంటంటే సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్ ఉంది. ఇప్పటికీ కూడా ఎవరికి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడా తగ్గలేదు. మరి బొమ్మ బ్లాక్ బస్టర్ అంటున్నారు నందమూరి అభిమానులు. 100% ఈ సినిమా హిట్ అవుతుంది. బాలకృష్ణ రేంజ్ అంటూ మీరు చూస్తారని చెప్తున్నారు. అయ్యోరు తాండవం ఆడేస్తారని అయితే చెప్తున్నారు. ఇక ఏం ప్రచురించారో చూద్దాం. ఈ డేట్ వెనుకున్న అసలు కారణం ఇదేని ప్రచురించారు. గత వారం రావాల్సిన అఖండ 2 విడుదల ఆగిపోవడం నందమూరి అభిమానులను ఎంతగానో నిరాశకు మిగిల్చింది. సరిగ్గా ప్రీమియర్స్ పడాల్సిన టైంలో బ్రేక్ పడడంతో ఆ హైప్ మొత్తం ఒక్కసారిగా చల్లబడినట్టయింది. అయితే ఇప్పుడు సమస్యలో కొలిక్కి రావడంతో మేకర్స్ మాత్రం ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా వారం తిరగకముందే డిసెంబర్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించుకోవడం ఇప్పుడు అందరికీ కూడా ఆసక్తికరంగా మారింది. ఇది నిజంగా డ్యామేజ్ కంట్రోల్కు సరైన నిర్ణయం అని చెప్పొచ్చు. నిజానికి లీగల్ ఇష్యూస్ క్లియర్ అయ్యాక సినిమాను క్రిస్మస్ రేసులో నిలపాలని నిర్మాతలు భావించారు. కానీ అప్పటికి ఇంకా చాలా రోజుల సమయం ఉండడంతో సినిమాపై ఉన్న క్రేజ్ తగ్గే ప్రమాదం ఉందని డిస్ట్రిబ్యూటర్లు భయపడ్డారు. ఆలస్యం అమృతం విషయం అన్నట్లు ఇప్పటికే పీక్స్లో ఉన్న అంచనాలను మరో 20 రోజులు మెయింటైన్ చేయడం కష్టమని భావించారు. అందుకే వేడిగా ఉన్నప్పుడే పని కానిచ్చేయాలని ఫిక్స్ అయ్యారు. ఫైనల్గా డిసెంబర్ 12న రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నట్లుగా మరి తెలుస్తుంది. దీనికి తోడు అభిమానుల నుంచి వచ్చిన ఒత్తిడి కూడా ఈ నిర్ణయంలో కీలక పాత్ర పోషించింది. డిసెంబర్ 12న ఈ సినిమా రిలీజ్ కావాలని సోషల్ మీడియాలో వారు చేసిన అడావిడి ట్రెండింగ్ చూసి నిర్మాతలు వెనక్కి తగ్గక తప్పలేదు. ఫ్యాన్స్ ఎమోషన్స్ను, వారి అగ్రెసివ్ను గౌరవించి రిస్క్ అయినా సరే ఏర్పాట్లు చకచకా పూర్తి చేస్తున్నారు. వారం రోజులు ఆలస్యమైన ఇది ఇంకా మంచిదే అని విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే ప్రేక్షకుల దృష్టి ఇంకా ఈ సినిమా మీదే ఉంది. ప్రమోషన్స్ ఊపు ఇంకా తగ్గలేదు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా పబ్లిసిటీ మొదలు పెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఉన్న బజ్ను అలాగే కంటిన్యూ చేస్తూ థియేటర్లోకి దిగితే ఓపెనింగ్స్కి మాత్రం డోకా ఉండదు. అయితే వారం రోజులు ఆగడం వల్ల వడ్డీల రూపంలో నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు కొంత నష్టం వాటిల్ని మాత్రం అయితే సహజం. ఆ నష్టాన్ని కవర్ చేయడానికి సినిమాకు ఓపెనింగ్స్ భారీగా రావాలి. ఫ్యాన్స్ పంతం నెగ్గింది కాబట్టి వారు బాధ్యతగా థియేటర్లకు క్యూ కడతారనడంలో సందేహం లేదు. చివరిగా డేట్, టైం అన్నీ బాగానే సెట్ అయ్యాయి. కానీ అసలు విషయం కంటెంట్లోనే ఉంది. ఇన్ని మలుపులు తిరిగాక వస్తున్న ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడం చాలా ముఖ్యం. టాక్ కనుక ఏమాత్రం తేడా కొట్టినా ఈ కష్టమంతా అయితే వృధా అవుతుంది. అదే బొమ్మ అదిరిపోయిందని టాక్ వస్తే మాత్రం ఈ వారం రోజుల లేట్ని ఎవరు గుర్తుపెట్టుకోరు. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల జాతర ఖాయమని అయితే చెప్తున్నారు. మరి 100% ఈ సినిమా సక్సెస్ అవ్వడానికి ఎందుకు అవకాశం ఏంటంటే అఖండ 1 సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అయింది. ఎప్పుడైనా ఒకటి బ్లాక్ బస్టర్ అయిన తర్వాత రెండవది ఇప్పుడున్న సిచ్యువేషన్లో హిట్ అవడం అనేది, బ్లాక్ బస్టర్ అవడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. మనకు తెలుసు పుష్ప, బాహుబలి, ఇవన్నీ 1 పార్ట్ కంటే రెండో పార్ట్ విపరీతంగా సక్సెస్ అయింది మనం చూసాం. ఒకప్పుడు రోజుల్లో టాలీవుడ్లో 15-20 సంవత్సరాల క్రితం ఫస్ట్ కంటే సీక్వెల్ హిట్ అయిన దాఖలాలు తక్కువ ఉండేవి, యాక్సెప్టబుల్ అయ్యి. ఎందుకంటే మనం చూసాం చాలా సినిమాలు కూడా అలా ఫస్ట్ చేసిన దాన్ని క్యారీ చేయడంలో డైరెక్టర్ కొంత తడుబాటు అయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా లేదు పరిస్థితి. పాన్ ఇండియా లెవెల్కి రీచ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ పార్ట్ ఏదైతే ఫస్ట్ ఉందో దానికంటే తలదన్నే విధంగా పార్ట్ 2 ఉండడం అనేది మనం గమనిస్తూ వస్తున్నాం. టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం అదేవిధంగా హిట్లు కొడుతుంది. అఖండ 2 కూడా అదేవిధంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని మనం కూడా అనుకుందాం. హిట్ అవ్వాలని ఆకాంక్షిద్దాం. ఇంకే చూడొచ్చు
రూట్ మార్చిన మిల్కీ బ్యూటీ అని తమన్నా భాటియా ముందు చిన్న హీరోయిన్గా ఇండస్ట్రీలోకి వచ్చిన మిల్కీ బ్యూటీ చాలా తక్కువ టైంలోనే స్టార్ హీరోలందరి సరసన జతకట్టి స్టార్ హీరోయిన్గా ఒక వెలిగారు. అయితే కొన్నాళ్ళుగా తమన్నా బాలీవుడ్లో బాగా బిజీ అయిపోయిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ బిగ్ బడ్జెట్లో సినిమాల్లో ఎక్కువగా ఐటెం సాంగ్స్ చేస్తూ అలరిస్తున్నారు. కొన్నాళ్ళుగా తమన్నా ఎక్కువగా ఐటెం సాంగ్స్లోనే ఆడియన్స్ చూస్తూ వస్తున్నారు. అలాంటి తమన్నా ఇప్పుడు తన రూట్ మార్చి ఓ బాలీవుడ్ బయోపిక్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. లెజెండరీ డైరెక్టర్ వి శాంతారాం జీవిత చరిత్ర ఆధారంగా బాలీవుడ్లో సినిమా తెరకెక్కుతుండగా అందులో శాంతారాం రెండో భార్య ఒకప్పటి నటి అయిన జయశ్రీ గట్కర్ పాత్రలో తమన్నా కనిపిస్తున్నారు. రీసెంట్గా మేకర్స్ సినిమా నుంచి తమన్నా ఫస్ట్ లుక్ పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు. అందులో తమన్నా వింటేజ్ సెటప్లో చీరకట్టుతో ఎంతో అందంగా మెరిశారు. ఇంకా చెప్పాలంటే తమన్నా ఆ పోస్టర్లో ఒక వింటేజ్ నటి యొక్క వైబ్ను తీసుకొచ్చారు. కెరీర్లో ఇప్పటి వరకు ఎక్కువగా గ్లామర్ రోల్స్ చేస్తున్న తమన్నా రీసెంట్గా ఎక్కువగా ఐటెం సాంగ్స్ చేస్తూ వచ్చి ఇప్పుడు సడన్గా ఓ బయోపిక్లో కీలక పాత్రకు ఎంపిక చేయడం విశేషమనే చెప్పాలి అని చెప్పి మరి ప్రచురించారు. ఓవరాల్గా చెప్పాలంటే మరి హ్యాపీ డేస్ నుంచి తమన్నా తన ప్రయాణాన్ని మరి ఊపు అందుకున్నారు. అంతకుముందు శ్రీ అని ఒక సినిమా చేశారు, 1-2 సినిమాలు చేశారు. కానీ ఆవిడ లైఫ్ని గతిని మార్చేసింది. తెలుగు ప్రజలందరికీ దగ్గర చేసిన సినిమా అంటే హ్యాపీ డేస్ తర్వాత ఆవిడ వెనక్కి తిరిగి చూసుకోలేదు. బద్రీనాథ్ అని ఇక వరుసపెట్టి సినిమాలు పెద్ద హీరోలతో చేసుకుంటూనే వచ్చారు. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేదు. కానీ తమన్నా యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే మాత్రం అందరూ కూడా పాజిటివ్ మార్కులే ఇచ్చేవాళ్ళు. మరి ఇండస్ట్రీలో తమన్నాలాగా డాన్స్ చేసే హీరోయిన్ మరి అందరిలోకి వెళ్ళా తానే టాప్ అని ప్రూవ్ చేసుకుంది. ఇప్పుడు శ్రీలీల అంటే ఇప్పుడు వచ్చింది, కానీ మరి తమన్నా ఒక ఊపేసింది అనే చెప్పాలి. గతంలో మెగాస్టార్ చిరంజీవి టైంలో రాధాకి డ్యాన్స్లో చిరంజీవికి సమానంగా ఎంత క్రేజ్ ఉండేదో ఆ రకంగా అల్లు అర్జున్తో కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్తో కావచ్చు, రామ్ చరణ్తో కావచ్చు, తమన్నా వేసిన స్టెప్పులకి మరి టాలీవుడ్ అంతా ఫిదా అయింది. కానీ అక్కడ టాలీవుడ్తోనే కాకుండా మరి కోలీవుడ్, శాండిల్వుడ్లో కూడా సినిమాలు చేస్తూ బాలీవుడ్కి ఎదిగారు. ఒక్కసారి బాలీవుడ్కి వెళ్ళిన తర్వాత తెలుగు ఇండస్ట్రీలో కొంత గ్యాప్ వచ్చింది, ఎందుకంటే సినిమాలో డేట్లు అడ్జస్ట్ కావాలి కాబట్టి. కానీ ఎప్పుడూ కూడా ఏదో ఒక స్పెషల్ సాంగ్తో అలరిస్తూనే ఉన్నారు తమన్నా. అలాంటి తమన్నా ఎప్పుడు కూడా ఎక్కువ మోడల్గా ఉండే పాత్రలు అయితే పోషించారు. కానీ ఫస్ట్ టైం ఒక బయోపిక్లో నటిస్తూ అందరికీ షాక్ ఇచ్చారు. వింటేజ్ లుక్లో కనపడిన తమన్నా చాలా అద్భుతంగా కనిపించారు. ఈ సినిమాకి చాలా అడ్వాంటేజ్ కాబోతున్నారు కూడా ప్రచురించారు. ఇక ఓవరాల్గా ఈరోజు ఉన్న ఇంపార్టెంట్ న్యూస్ ఇవి. మనమైతే దీని గురించి చదివాం. ఎప్పటికప్పుడు కూడా రెగ్యులర్గా మరి ఏవైతే ఇంపార్టెంట్ న్యూస్ ఉంటాయో వాటిని విఫలంగా విశ్లేషించే ప్రయత్నం అయితే చేసుకుందాం. ఎందుకంటే విశ్లేషించుకుంటేనే దానిలో గుడ్ ఆర్ బ్యాడ్లు అనేవి తెలుస్తాయి. తద్వారా మరి మనకి ఏంటి అసలు ప్రభుత్వాలు ఎలా ఉన్నాయి, ప్రజలు ఏమనుకుంటున్నారు అనే దాని మీద ఒక అవగాహన ఉంటుంది. మనందరికీ కూడా ఒక స్పష్టమైన అవగాహన రావడానికి ఈ విశ్లేషణ విఫలీకరంగా చర్చించుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఇది వాళ్ళ